ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనము. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. దేని వాక్యము ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, స్తుతులను చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవునికి తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. నేను మహిమ కలిగినటువంటి రాజును అని మనకు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. మహిమ కలిగినటువంటి రాజును మనము తగినంత మహిమలో మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. మనకి యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చూస్తే, నేను నరులను నా మహిమ నిమిత్తము సృజించుకున్నాను అనే దేవుని వాక్యం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ఈ భూమి మీద మనకిచ్చినటువంటి రక్షణ బట్టి దేవునికి తగినంత మహిమతో జీవించేటువంటి వారముగా ఉండాలి. మన యొక్క జీవితమును చూస్తే దేవునికి మహిమకరముగా కనిపించేటువంటిదిగా ఉండాలి. దేవుని బిడలగా, దేవుని యొక్క కుటుంబముగా ఇక్కడ ఇజ్రాయేలు సంతతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు సంతతి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. నైవేద్యములు పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకరములు ఆభరణములు ధరించుకొని ఆయన సన్నిధిని మీరు చేరిరాండి, సాగిలపడండి. ఆయన ఎదుట మీరు సాగిలపడి కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన సన్నిధికి వనకాలి అని దేని వాక్యం మనము ఇక్కడ చూస్తున్నాము. చూడండి, మనకు 16వ వచనములో ఆయన ఆ అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిస్తూ వచ్చినాడు. చూడండి, సర్వ జనులారా యెహోవాను సన్నుతించుడి. యాకోబు సంతతి వారులారా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అబ్రహాముతో చేసినటువంటి నిత్య నిబంధనను నేను స్థిరపరిచినాను. ఇస్సాకుతో చేసినటువంటి ప్రమాణమును నేను స్థిరపరిచినాను. 1000 తరముల వరకు నేను మీ కుటుంబాలకు తోడుగా ఉంటాను అని దేవుని వాక్యం ఇక్కడ చూస్తున్నాం. యాకోబు సంతతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము దేవుణ్ణి సేవించాలి, గణపరచాలి. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ప్రతి ఒక్క కుటుంబం యొక్క గుమ్మమునకు గొర్రెపిల్ల యొక్క రక్తము కనిపించాలి. ప్రతి ఒక్క కుటుంబము దేవుని గణపరచాలి. ఎవరైతే గొర్రెపిల్ల రక్తము కలిగినటువంటి కుటుంబము దర్వాజు గడప ఉంటుందో వారు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడినటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబముగా చేయబడుతూ రావాలి. దేవుని సేవించాలి, దేవుని సన్నిధిలో వణకాలి, దేవుని ఎదుట సాగిలపడాలి, నిత్యము దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నేను ఇజ్రాయేలు జనాంగమును ఏర్పాటు చేసుకున్నాను. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానము, నిబంధనను స్థిరపరిచినటువంటి వాడును. 1000 తరముల వరకు నేను వారిని కాపాడుతాను. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేలులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని నా సన్నిధిని సాగిలపడి మీరు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీకు ఈ భూమి మీద పని అంటూ ఏమిటయ్యా ఉండదనంటే దేవుని సేవించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. మీకున్నటువంటి బలమును, మీకున్నటువంటి ప్రతీది దేవుని కొరకు టైమును కేటాయించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని మందసము నిమిత్తము, దేవుని యొక్క సేవ నిమిత్తము, దేవుని యొక్క పరిచర్య నిమిత్తము, దేవుని మందిర పరిచర్య నిమిత్తము అనేకమైనటువంటి కుటుంబాలు కలిగినటువంటి ఆ యొక్క దావీదు గారు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ప్రతి ఒక్క కుటుంబాన్ని, యొక్క ఆసాపు కుటుంబాన్ని అయితేనేమి, అనేక మంది దేవుని మందిరానికి ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క కుటుంబాలను దావీదు గారు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. మందసము నిమిత్తము, దేవుని యొక్క మందిర నిమిత్తము, సేవ నిమిత్తము, పరిచర్య నిమిత్తము, గాయకుల నిమిత్తము, అలాగే వాయిద్యాలు వాయించేటువంటి వారి నిమిత్తము, పని నిమిత్తము
ప్రతి ఒక్క ఇజ్రాయేల్ యాకోబు సంతతి వారిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని, అలాగే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా యాకోబు గారు, దావీదు గారు వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క కుటుంబానికి దావీదు గారు ఏదో ఒక పని కేటాయిస్తూ వచ్చినారు. వారి యొక్క కుటుంబాలతో సహా దేవుని గణపరచాలి, ఆరాధించాలి, పిల్లలతో సహా. అందుకనే ఈ కట్టడాలను, ఈ యొక్క ఆజ్ఞలను మీ కుమారులకు నేర్పించాలి అని మనకు నిర్గమకాండము 12వ అధ్యాయంలో మనము చూస్తాం. కాబట్టి కుటుంబం మొత్తము యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. దేవుడు అది కట్టడ, దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క ఆజ్ఞ అది పాటించేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ కుటుంబం అంతా దేవుని స్తుతించి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. యోబు గారు తన కుటుంబం చుట్టూ కాంచె వేస్తూ వచ్చినాడు. వారు హృదయంలో ఏడ పాపం చేస్తూ వచ్చినారని ఉదయమును అరుణోదయములు కాగలోనే వారి నిమిత్తము బలులు అర్పిస్తూ వచ్చినాడు. అలాగే దేవుని సన్నిధిలో కుటుంబాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కావాలి. 2 దినాల్లో కుటుంబం కాపాడుకునేటువంటి మన యొక్క వైఖరి చాలా దూరంగా ఉన్నది. పిల్లల ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు, అనేక రకాలుగా ఎవరి దారి వారే చూసుకున్నటువంటి వారుగా ఉన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి సావాసం కలిగి ఉన్నారు, ఎలాంటి లోకంలో ఉన్నారు అనేది ఎవరు కూడా పట్టింపు కలిగినటువంటి వారుగా లేరు. ఎవరి దారి వారుగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు ఒకవైపు. అంటే సెల్ ఫోన్లు వచ్చాక చాలా భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళుతూ వచ్చింది సమాజము. అందరూ ఫోన్లతోనే మాట్లాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. మన ఇంట్లోనే పిల్లలు ఉంటారు, కానీ 24 గంటలు ఫోన్ చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులతో మాట్లాడరు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వారికి దేవుని వాక్యము చెప్పాలని, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను బోధించాలని, దేవుని మార్గంలో తీసుకురావాలని వారిని టీచ్ చేయడానికి ఇష్టపడరు. అలాగా సమాజము ఎవరి ద్వారే అలాగ అయిపోతూ ఉన్నది. కాబట్టి 2 దినాల కుటుంబము చాలా భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ వచ్చింది. జ్ఞానవంతరాలు తన ఇళ్లను కట్టుకుంటుంది, చీకటితోనే తన యొక్క కుటుంబంలో పిల్లల యొక్క నడతలను కనిపెట్టుకుంటూ ఉంటుంది. తండ్రి కూడా తను చేస్తున్నటువంటి పనుల బట్టి కుమారుడు అదే చేస్తారంట. దేవుని ప్రార్థన చేస్తే, నిన్ను నీ కుమారుడు చూసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే, వాక్యం చదివేటప్పుడు చూస్తూ ఉంటుంటే వాక్యము నేర్చుకోవడానికి ఇష్టపడతాడు, ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతాడు. నువ్వు కూడా ఈ లోకంలో లోక సాంగత్యంతో జీవించుకుంటూ ఉంటుంటే నీ కుమారుడు నిన్ను చూస్తే అదే నేర్చుకుంటూ ఉంటాడు, దానిలోనే నడిచేటువంటి వాడిగా ఉంటాడు. కాబట్టి క్రైస్తవ కుటుంబంలోగా ఆ మాదిరిగా ఉండకూడదు. యోబు గారు నిత్యము అలాగూ చేస్తూ వచ్చినాడు. తన కుటుంబం నిమిత్తం ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు, బలులు అర్పిస్తూ వచ్చినాడు, కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చినాడు. యెహోషువ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము అని సెలవిస్తున్నటువంటి మాటలు మనకు తెలుసు. కాబట్టి ఉదయకాల సమయంలో కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లలకు దేవుని వాక్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, ప్రార్థన నేర్పించాలి, ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి, దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలు వినాలి అని వాళ్ళకి బోధించేటువంటి వారుగా ఉండాలి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్ననాడే వాడికి వాక్యము గురించి, ప్రార్థన గురించి, దేవుని మందిరము గురించి, దైవజనులు ప్రేమించేటువంటి విధానము గురించి ప్రతిదీ చెబితే వాడు అదే బాటలో నడుస్తాడు. మ్రొక్కై వంగదే మ్రాణి వంగునా అనేది మనకు సామెత ఒకటి ఉన్నది. కాబట్టి చిన్న వయసులోనే మనము తనని అదుపులో పెట్టకపోతే పెద్దరిగిన తర్వాత తను మన ఆధీనంలో ఉండడు. అందుకనే భక్తము వాడని తన తండ్రి తన కుమారునికి శత్రువు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు ఉండాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లలు ఎలాగుండాలి, తల్లిదండ్రులు ఎలాగుండాలి, ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు, ఉదయం కాలము రాత్రి కాలము కుటుంబ ప్రార్థనలతో మనము ఆరంభించుకొని ముగించుకునేటువంటి వారముగా ఉండాలి. వాక్యము ప్రార్థనలు ఉండేటువంటి వారుగా ఉండాలి. నిత్యము దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారముగా, కుటుంబం మొత్తం దేవుని మందిరానికి వచ్చేటువంటి వారముగా ఉండాలి. మన కుటుంబంలోనే భార్య వస్తే భర్త రాడు, భార్యాభర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి కుటుంబంతో దేవుణ్ణి సేవించట్లేదు. ఇక్కడ జనముల కుటుంబములారా యెహోవాకు స్తుతులు చెల్లించుడి అని వాగ్దానం, అది కట్టడ, అది ఆజ్ఞ. మనం చాలామంది దీన్ని అతిక్రమించినటువంటి వారముగా ఉన్నాం. ఒకరు రక్షించబడితే చాలు అని అనుకుంటున్నాం, కానీ కుటుంబం అంతా రక్షించబడాలి. క్రయం చెల్లించాలి, నీ భర్తను మార్చుకోవాలి, పిల్లలను మార్చుకోవాలి, ప్రతి ఒక్కరిని సమాజంలో బంధువుల వర్గాలను మార్చుకోవాలి. నీ ప్రవర్తన ద్వారాగా మనమే వస్తే సరిపోదు, మనమే ఆరాధన చేస్తే సరిపోదు, మనమే దేవుని మందిరానికి వస్తే సరిపోదు. కుటుంబం మొత్తము దేవుని సన్నిధిలో కడబడాలి,
దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అని అంటే, కుటుంబం మొత్తము దేవుని సన్నిధిలో చేరి ఆనందముగా సంతోషముతో గణపరిచి స్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి. గడగడ ఉనికి ఆయన సన్నిధి ఎదుట మనం సాగిలపడి నిత్యము ఆయనను మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క కుటుంబమును అలాగ దేవుడు సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా గమనానికి తీసుకొచ్చినటువంటి మాటలు బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన కార్యం జరిగించండి. కుటుంబం మొత్తము మీ సన్నిధిలో కనబడి మీకు మహిమకరంగా జీవించేటువంటి వారికి సిద్ధపరచండి. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి. పిల్లలను ఏ విధంగా పెంచాలి తల్లిదండ్రులు నేర్పించండి. తల్లిదండ్రులు కూడా ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలో, యోబు మాదిరిగా ఏ విధంగా జీవించాలి వాళ్ళు కూడా జ్ఞానం నేర్పిస్తున్నామని. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, చీకటితోనే వారి యొక్క కుమారుల యొక్క నడతలను కనిపెట్టుకుంటుంది. అలాగా ప్రతి ఒక్కరూ ప్రభా బిడ్డలను కనిపెట్టుకొని ఉండటానికి, దేవుని మందిరాన్ని ప్రేమించడానికి రావటానికి ప్రతి ఒక్కరికి ఆశను ఆసక్తిని పుట్టిస్తున్నామని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన కార్యం జరిగిస్తున్నామని, వాక్యం అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా మీ యొక్క రక్షణ కార్యం జరిగిస్తున్నామని, మీరు మహిమ పొందుతున్నామని ప్రార్థన చేస్తూ, ఈయన దీన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.